నేను మాట్లాడేటప్పుడు నోరు మూసుకో, నోరు అదుపులో పెట్టుకో. పాపం అన్న వాక్కు వేద వాక్కులా భావించాడు, బాగా బెడిసి కొట్టింది. గౌతమ్ గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ నెక్స్ట్, రోహిణి లాంటి ఫ్రెండ్ ఉంటే చాలా ప్రమాదం, చాలా హానికరం. ఎందుకు అనేది కూడా చెప్తాను. అండ్ మోర్ ఓవర్ ఎపిసోడ్ స్టార్టింగే మన టేస్టీ తేజ బ్యాక్ బీచింగ్తో స్టార్ట్ అయింది. ఎందుకు అవసరమా అది కూడా చెప్తాను. మోర్ ఓవర్ మనం విన్నర్స్ అవుతారు, విన్నింగ్ రేస్లో ఉన్నారు అని భావిస్తున్న నిఖిల్, గౌతమ్ ఇద్దరిలో ఒకరి మీద బిగ్ బాంబు కూడా పడబోతుందంట. సో వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలి. ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎపిసోడ్ 83 గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. వీకెండ్ సాటర్డే ఎపిసోడ్. సో నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ కూడా నాకు బాగా నచ్చుద్ది, ఎందుకంటే సండే ఈజ్ ఫన్ డే, బట్ సాటర్డే మాత్రం ఒక టీచర్ లాగా మన నాగార్జున గారు వచ్చి ఒక్కొక్కరి తప్పులు చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉంటారు. ఈ మధ్య కొంచెం తగ్గింది లెఫ్ట్ రైట్ ఇవ్వడం, బట్ ఈరోజు మాత్రం కొంచెం బాగానే ఇచ్చారు. ఈ సాటర్డే మాత్రం వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ బాగానే ఇచ్చారు. సో ఏం జరిగింది ఏంటనేది మాట్లాడుకునే ముందు, ఎపిసోడ్ స్టార్టింగే టేస్టీ తేజ బ్యాక్ బిచ్చింగ్తో స్టార్ట్ అయిందని చెప్పాను కదా. బ్యాక్ బిచ్చింగ్ అంటే వెనక ఈ ముచ్చట్లు వెనక మాట్లాడుకునేది, ఒకరు వెనక ఒకరి గురించి మాట్లాడుకునేది. స్టార్టింగే మనోడు, నీ యష్మి ఆ రోజు అంత ఏడ్చింది, ఇంతనా నిఖిల్ గురించి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, నిఖిల్ ఏడ్చాడు, ఇప్పుడేంటి మళ్ళీ ఇద్దరు కలిసిపోయి ఇలా పట్టుకుని మాట్లాడుకుంటున్నారు. అవసరమా మరి ఇంత? అంటే ఎలా అంటే ఊర్లో ముసలవ్వలు ఉంటారు, ముసలవ్వలు ఇలాంటివి చూస్తూ ఉంటారు అనమాట. ఎవడెవడితో తిరుగుతున్నాడు, ఎవరితో ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతుంది, మీ అమ్మాయి అంగో అది చాలాసేపు ఫోన్లు మాట్లాడుతుంది, బయటకు వచ్చి వాడు బయటకు వచ్చి ఇలా చేస్తున్నాడు. ఇలాంటివన్నీ ఊర్లో ఉండే ముసలి అవ్వలు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళని మనం చాదస్తం, నస, ఏంటి వీళ్ళకి ఇంక ఇదే పనా అని బాధపడుతూ ఉంటాం. వాళ్ళ గురించి వెనక మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అలా తయారయ్యాడు అనమాట టేస్టీ తేజ. నాకు అది నచ్చలేదు అంత మరీ పర్టికులర్గా. యష్మి, నిఖిల్ మొన్నే కదా ఇన్ని కబుర్లు చెప్పారు, ఇలా పట్టుకుని మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ ఇష్టం అబ్బా. వాళ్ళు పట్టుకుంటారు, బయట ఆడియన్స్ చూస్తారు, ఓటింగ్ చేస్తారు, లేదంటే బయట పంపించేస్తారు. నీకు నచ్చపోతే నువ్వు అప్పుడు నామినేషన్ పాయింట్లో ఎత్తు, అంతేగాని వెనకాల ఈ బ్యాక్ ముచ్చట్లే వద్దు. రేపు నిజం చెప్తున్నాను, సోమవారం రోజున టేస్టీ తేజ దీని మీదే నామినేట్ చేస్తే, నిఖిల్ని కానీ యష్మిని కానీ మొన్న ఎన్ని కబుర్లు చెప్పి మళ్ళీ వెళ్ళి పట్టుకుంటున్నాం అని చెప్పి నామినేట్ చేస్తే ఐ రెస్పెక్ట్ టేస్టీ తేజ. అదర్వైజ్ బ్యాక్ బిచ్చింగ్ మన ఊర్లో ఉండే అవ్వలు చేస్తారు చూడండి, ముచ్చట్లో చూడడం, వాళ్ళని చూడడం, వీళ్ళని చూడడం, అదే చేస్తున్నట్టు టేస్టీ తేజ కూడా. ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి, మనం నామినేషన్స్ అయినప్పుడు మాట్లాడుకుందాం. మోర్ ఓవర్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 ఇష్యూస్ ప్రధానంగా కనిపించినాయి అనమాట. ఒకటి రోహిణి వర్సెస్ విష్ణుప్రియ, అండ్ అదర్ది ఏంటంటే గౌతమ్ వర్సెస్ పృథ్వీ. సో రోహిణి వర్సెస్ విష్ణుప్రియ స్టార్టింగ్ అయితే దాని నుంచే మొదలు పెట్టారు. సో దాని గురించి మొదలు పెడితే, రోహిణి లాంటి ఫ్రెండ్ ప్రమాదకరం అని ఎందుకన్నానంటే, బిగ్ బాస్లో రోహిణి లాంటి ఫ్రెండ్ ప్రమాదకరం. సారీ, ఐ డెంట్ మీన్ రోహిణి ఈజ్ డేంజరస్, బట్ బిగ్ బాస్లో ఆ పర్టికులర్ ఎపిసోడ్లో, మొన్న ఎపిసోడ్లో, ఐ మీన్ ఈరోజు ఎపిసోడ్ ఇది నాగార్జున గారు వచ్చారు. సో నిన్న ఎపిసోడ్ గురించి నేను మాట్లాడుతున్నాను. నిన్న ఎపిసోడ్లో రోహిణి లాంటి క్యారెక్టర్ రియల్ లైఫ్లో డేంజరస్. ఎందుకంటే ఒక ఫ్రెండ్గా మనం కొన్ని రహస్యాలు కొంతమందికి చెప్పుకుంటాం, బిలీవ్ చేసి చెప్తాం. వాటిని మన టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగాలేనప్పుడు, మన ఇద్దరికి ఏదైనా గొడవ అయినప్పుడు 10 మందిలో ఆ రహస్యాలన్నీ బట్టబయలు చేసి బ్యాడ్ చేస్తున్నారంటే, అలాంటి స్నేహితుడు శత్రువు కంటే ప్రమాదకరం. పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే ఒక మనిషిని జెన్యూన్గా నమ్మాలంటే భయం వేస్తుంది. సో ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇక్కడ యాక్చువల్లీ నాగార్జున గారు విష్ణుప్రియ అని చాలా మాటలు పాపం అన్నారు. ఆ క్యారెక్టర్ అనే పదం తీసావు, చాలా పెద్ద పదం అమ్మా, ఇవన్నీ అన్నారు, బాగానే ఉంది. బట్ ఆమె ఏకంగా ఒక రహస్యాన్ని బట్టబయలు చేస్తూ, ఆ రహస్యాన్ని కూడా ఈమె కొంచెం యాడ్ చేసి, ఇది నీ ప్లాన్ అని నువ్వే నాకు చెప్పావు, ఇది ప్లాన్ నువ్వే నాకు చెప్పావు అని చెప్పి యాడ్ ఆన్ కూడా చేసింది. సో అకార్డింగ్ టు మీ రోహిణి చేసింది చాలా పెద్ద తప్పు. ఓకే, ఈమె క్యారెక్టర్ అనే పదం తీసింది అనవసరంగా. అకార్డింగ్ టు నాగార్జున సార్ ఒక మాట చెప్తాను. అకార్డింగ్ టు నాగార్జున సార్ ఏంటంటే, ఏమైనా అనేసుకోవచ్చు. అంటే వచ్చి నువ్వు ఎందుకున్నావు నాకు తెలుసులే, నువ్వు గేమ్ ఆడకుండా ఎందుకున్నావు నాకు తెలుసులే, పృథ్వీ వల్ల ఉన్నావు, పృథ్వీతో నీ ప్లాన్ వల్ల ఉన్నావు, నువ్వు దేని వల్ల ఉన్నావు నాకు తెలుసు, నువ్వు ఆడవలే, నువ్వేం ఆడతావు, దిగిపో, ఎందుకు బయటకు వచ్చాయి, పృథ్వీయే కదా అది వచ్చాయి, ఇలా ఎన్ని మాటలన్నా అనొచ్చి ఎంతనా ట్రిగ్గర్ చేయొచ్చు. బట్ క్యారెక్టర్ అనే పదం వాడకూడదు అనమాట. ఎన్నన్నా నువ్వు అవతలని ఎంతన్నా చేసేయచ్చు. సో నిన్న గొడవ క్లియర్గా మనం మాట్లాడుకున్నాం. గొడవ స్టార్ట్ చేసిందే రోహిణికి ఏదో కోపం వచ్చింది. సో కోపం వచ్చినప్పుడు ట్రిగ్గర్ అయ్యానంటారు, కుదరదు కదా.
నీ కోపం వచ్చిందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదే ఎవరినన్నా అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. తను గొడవ స్టార్ట్ చేసింది, సో గొడవ ఇక్కడే కంటిన్యూ అయింది. సో నాగార్జున గారు కూడా ఈక్వల్గా తిట్టుంటే వేరేగా ఉండేది. బట్ థింగ్ ఏంటంటే నాగార్జున గారు కొంచెం విష్ణుప్రియని తిట్టారు కానీ రోహిణిని తిట్టలేదు. రోహిణిని జస్ట్ అది ప్లానా అమ్మా, అది ప్లానా అని చెప్పి అన్నారు. ఒకటి ప్లాన్ కాదు సార్ నేను యాడ్ చేశానంటే ఎలా యాడ్ చేస్తావు, నువ్వు అంత పెద్ద మాటలు ఎలా అంటావు అని తిట్టాలి కదా. ఈమెను మొత్తం తిట్టారు. ఏమని తిట్టారంటే విష్ణుప్రియని నువ్వు నీకు నచ్చిన మాటలు 4 మాటలు అనేస్తావు, తర్వాత క్యారెక్టర్ అనే పెద్ద పదం కూడా వస్తుంది, దానివల్ల ప్లాన్ అనే పదం కూడా వచ్చిందంట. దానివల్ల ప్లాన్ అనే పదం కూడా వచ్చింది. బట్ ఏంటంటే సీరియస్లో ఒక మాట చెప్తున్నాను. ఈవెన్ నాగార్జున గారు కూడా ఈ పాయింట్ ఒకటి మెన్షన్ చేశారు. ఏమో నీకు నాగార్జున గారు మెన్షన్ చేయలేదు కానీ విష్ణుప్రియ ఒక మాట చెప్పింది, యాజ్ ఎ ఫ్రెండ్ ఐ సెడ్ ఇట్ అని చెప్పింది. ఒక ఫ్రెండ్ అనుకుని నేను చెప్పాను ఓపెన్గా అని చెప్పి, అండ్ మోర్ ఓవర్ అది అందరికీ కూడా చెప్పానని చెప్పింది. వాట్ విష్ణుప్రియ సెడ్ అనేది మనం మాట్లాడుకుంటే విష్ణుప్రియ ఏం చెప్పిందంటే చాలా క్లియర్గా చెప్పింది. సంథింగ్ విల్ హ్యాపెన్ ఏమో అనుకుందంట. బికాజ్ నిఖిల్ అనే పర్సన్ విష్ణుప్రియకి బయట పరిచయం, ఒక షోలో పరిచయం ఇద్దరు కాబట్టి ఆ షోలోనే తన పర్సనాలిటీ కొంచెం నాకు నచ్చింది. బికాజ్ మనకు కూడా చాలామంది పర్సనాలిటీస్ మనతో మన కొలీగ్స్లో కావచ్చే ఏం పర్సనాలిటీ బాగుంటుంది. పర్సనాలిటీ అంటే ఫిజిక్ కాదు, ఫిగర్ కాదు. పర్సనాలిటీ అంటే అన్నీ ఇంక్లూడింగ్ తన వే ఆఫ్ బిహేవియర్, తన వే ఆఫ్ టాకింగ్, తన వే ఆఫ్ డీలింగ్. సో ఇలాంటివి అనమాట. ఎలా ట్రీట్ చేస్తున్నాడు మనుషుల్ని, ఎలా మాట్లాడుతున్నాడు, అవతల వాళ్ళని ఎలా ఆకట్టుకుంటున్నాడు, తన వే ఆఫ్ యాక్షన్స్, వాకింగ్ స్టైల్, ఎవ్రీథింగ్ ఇవన్నీ కమ్స్ అండర్ పర్సనాలిటీ. సో తన పర్సనాలిటీ మీద ఈమెకు ఆల్రెడీ పాజిటివ్ అభిప్రాయం ఉందంట విష్ణుప్రియకి. సో విష్ణుప్రియ ఏమందంటే ఐ ఆల్రెడీ లైక్డ్ హిజ్ పర్సనాలిటీ, బయట షో కూడా చేసాం. సో ఏమనుకుందంటే సంథింగ్ విల్ హ్యాపెన్. బికాస్ బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే, లవ్ ట్రాక్స్ అనేవి జనరల్లీ జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇటు నిఖిల్ సింగిల్ అండ్ ఇటువైపు విష్ణుప్రియ కూడా సింగిల్. సో విష్ణుప్రియ ఆలోచనలో తప్పేం లేదు, సంథింగ్ విల్ హ్యాపెన్. ఎలాగో లవ్ ట్రాక్స్ జరుగుతూ ఉంటాయి, ఏదైనా కొంచెం అక్కడ ట్రాక్ ఏమన్నా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందేమో, ఒకవేళ ఏమన్నా జరుగుతుందేమో అని అనుకుందంట. జరగాలి, నిఖిల్తో జరగాలి, నాకు ఖచ్చితంగా ఒక లవ్ ట్రాక్ అయితే జరగాలి అని విష్ణుప్రియ ఎక్కడా చెప్పలేదు. అది తన గేమ్ ప్లాన్ అని కూడా ఎక్కడా చెప్పలేదు. సో మేబీ ఏదైనా జరుగుతుందేమో అని భావించిందంట. బట్ నిఖిల్ మీద ఏం జరగలేదు. గ్రాడ్యువల్లీ ఈవెన్చువల్లీ ఏం జరిగిందంటే మన పృథ్వీతో మెల్లమెల్లగా పృథ్వీకి 4th వీక్ నుంచి పృథ్వీకి దగ్గర అయింది. పృథ్వీ మీద ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఇంటెన్స్ ఫీలింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. అది బిగ్ బాస్ వరకు ఉంటుందా, బిగ్ బాస్ తర్వాత కూడా ఉంటుందా అనేది పక్కన పెడితే తనైతే చాలా ఓపెన్గా చెప్తుంది. పృథ్వీ ప్రెజెన్సే నాకు ఇక్కడ ఆక్సిజన్లా మారింది, ఆ రేంజ్లో ఉంది. పృథ్వీ నాకు కనిపిస్తూ డైలీ పృథ్వీ నాకు కనిపించడమే ఇక్కడ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నేను బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వడానికి, బిగ్ బాస్లో ఇన్ని రోజులు ఉండడానికి కారణం పృథ్వీ అని చాలా క్లియర్గా చెప్పింది. తను ఎక్కడ సంకోచించట్లేదు. బట్ వాట్ రోహిణి సెడ్ ఈజ్, రోహిణి ఏం చెప్పిందంటే యాక్చువల్లీ అది నీ ప్లాన్ ముందు నిఖిల్కి ట్రై చేసావు, నువ్వు నిఖిల్ పడలేదు కాబట్టి పృథ్వీకి ట్రై చేసావు. కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంది, రెండు తప్పు. అండ్ దట్ అది ప్లాన్ అని ఒకటి యాడ్ చేసింది. సో రోహిణి చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం తప్పే. అండ్ మోర్ ఓవర్ క్యారెక్టర్ అనే పదం ఎలా వాడేస్తావమ్మా అంటే నీ క్యారెక్టర్ కనిపిస్తుంది ఇక్కడ, నువ్వు ఎలా మాట్లాడితే అని అంది. ఓకే, అది 2 సెన్స్లు ఉన్నాయి. నీ క్యారెక్టర్ లెస్ అని కూడా అనలేదు. ఓకే, ఇది కూడా తప్పే. నీ క్యారెక్టర్ కనిపిస్తుంది ఇక్కడ అనేది తప్పు. బట్ అక్కడ ట్రిగ్గర్ అయిన విషయం ఏంటంటే దానికి ముందు రోహిణి చెప్పిన మాటలు ఏంటంటే రోహిణి కంటిన్యూస్గా ట్రిగ్గర్ చేస్తూ ఉంది, విష్ణుప్రియ విషయంలో ట్రిగ్గర్ చేస్తూ ఉంది. దానికి ముందే ఆటో కంటే ముందే విష్ణుప్రియ షర్ట్కు బొక్క ఉందని చెప్పి చాలా హడావుడి చేసింది. పాపం విష్ణుప్రియకి ఈ విషయం తెలుసుంటే ఇంకా రాద్దాంతం చేసింది విష్ణుప్రియ. కోపం వచ్చి విష్ణుప్రియకి టీషర్ట్కి చిన్న బొక్క ఉందని చెప్పి నానా హడావుడి చేసింది. అయిపోయింది. రోహిణి అక్కడ గెలిచానన్న రోహిణిని పాపం చీఫ్ కంటెండర్, దాన్ని ఏమంటారు, చీఫ్ కంటెండర్ కింద ఎన్నుకున్నారు అనే హ్యాపీనెస్ కంటే విష్ణుప్రియ షర్ట్కి బొక్క ఉంది కానీ విష్ణుప్రియ చూసుకోలేదు, విష్ణుప్రియ వెళ్ళిపోయింది అనే బాధ ఎక్కువ ఉంది. ఓకే, అది దాటేసాం. ఆ ఫేజ్ దాటేసిన తర్వాత స్టార్టింగే ఇంకే వాళ్ళే మాడతారులేరా, వచ్చేస్తారు వాళ్ళు, ఒకరొకరు వచ్చేస్తారు వాళ్ళు. పృథ్వీ తనకి ఇంపార్టెంట్ కదా, వచ్చేస్తుంది. థింగ్ ఏంటంటే నువ్వు బాగా ఆడావు. బట్ ఏంటంటే ఒకటేంటంటే నువ్వు వంట బాగా చేసి బాగా వడ్డించి టుపుక్క నూస్తే తినేవాడు ఎవడు తిండు. నువ్వు అద్భుతమైన అమృతంలా వంట చేసినా టుపుక్కని చివరి వస్తే ఎవడు చూడ్డు, ఎవడు తినడు, వెళ్ళిపోతాడు లేచి. ఆకు చివరి తుపుక్కను ఆకు నిండా పెట్టి ఆకు చివరి ఊసింది అని ఒక సామెత ఉంటుంది. సో అలా ఉంటుంది అనమాట. బేసిక్గా ఏంటంటే నిన్న తన ఆడిన ఆట తీరు అద్భుతం రోహిణి. బట్ మొత్తం చెడిపోయింది ఎక్కడంటే తన పర్సనల్ గ్రడ్జ్ కనిపిస్తుంది. ఒక అంటూ ఉంటారు కదా, ఇండియన్ పీత అని ఒక సామెత ఉంటుంది. ఏంటంటే 4 ఇండియన్ పీతలకే పైన మూత ఎక్కర్లేదంట. ఎందుకంటే ఏ పీత పారిపోదంట, ఒక పీత పైకి ఎక్కుతుంటే 4 పీతలు కలిసి లాగుతాయంట.
సైకాలజీ అలాంటి పేత సైకాలజీ చూపించింది అనమాట ప్రేరణ, అదే రోహిణి. తను వెళ్ళిపోతుంది, తను నెగ్గుతుంది. మొత్తం తప్పు ఎక్కడొచ్చిందంటే విష్ణుప్రియ లాస్ట్ టైము సంచులు కదా దాన్ని, ఆ మూటలతో ఉంది కదా, చిన్న చిన్న మూటలు అవి వేసారు కదా కూర్చున్నప్పుడు, అక్కడ వచ్చిందనమాట. ఆ మూటల దగ్గర ఏమైందంటే ఆ సంచుల దగ్గర తను ఏదో ఉడత సాయం అని చెప్పి చిన్నది ఇలా చేసింది. అక్కడ జెన్యున్గా ఇంకెలాగా నువ్వు గెలవవు కదా, నాకు పృథ్వీయే నాకు ప్రయారిటీ ఓకే అని చెప్పి వదిలేసి ఉంటే సరిపోయేది. పృథ్వీ బయటకు వచ్చాడు, నేను పట్టించుకున్నాను వదిలేసినా బాగుండేది. లేదు ఆల్రెడీ తన కన్ఫర్మ్ అయిపోయింది ప్రేరణ, వదిలేసినా బాగుండేది. ఉడత సాయం అని చెప్పి కొంచెం తీయడం రోహిణికి నచ్చలేదు. అంత ఫేక్గా ఉడత సాయం చేయక్కర్లేదు, ఓపెన్గా ఉంటే కష్టపడి ఫైట్ చేయి నా కోసం, లేదంటే వదిలే అంతే తప్ప ఉడత సాయం చేయకు. ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట గొడవ. అప్పటి నుంచి రోహిణి విష్ణుప్రియ అని పురుగులాగే చూస్తుంది సీరియస్లీ. అంటే ఎక్కడ విష్ణుప్రియ కనిపించినా నెగిటివ్ సెన్స్. ఆ తర్వాత విష్ణుప్రియ ఏమి నెగిటివ్ సెన్స్తో మాట్లాడలేదు, రోహిణిని ఎప్పుడు విష్ణుప్రియ నెగిటివ్ సెన్స్తో చూడలేదు. బట్ కర్మ ఈజ్ బూమరాంగ్ అంటారు కదా, కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అని నాకు ఇక్కడ అనిపించింది అనమాట. బికాజ్ ఒకప్పుడు ఇదే విష్ణుప్రియ ప్రేరణని అలా చూసేది పురుగులాగా. ప్రేరణ దోశ ఎలా వేస్తే కావాలని దోశ ఎలా వేసిందని చెప్పి, ఆ తర్వాత ప్రేరణ ఎక్కడ కనిపించినా ఏదో గొడవ పెట్టుకుంటూ ఉండేది. సో అదే కర్మ, విష్ణుప్రియ కూడా కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముద్ది, ప్లానెటరీ మోషన్స్ ఇలాంటి పదాలు వాడుతుంది. కాబట్టి ఇదే విష్ణుప్రియ పాపం తన కర్మని తానే తిరిగి తన మీదకి తెచ్చుకుందనమాట. ఒకప్పుడు ప్రేరణ అని దోశ ఎలా వేసిందని చెప్పి కావాలని ప్రతిదానికి పురుగులా చూడడం మొదలుపెట్టింది. ఇప్పుడు అదే రిటర్న్ అయ్యి కర్మ, ఇప్పుడు ఇదే విష్ణుప్రియని రోహిణి కూడా ఎప్పుడు దొరికితే అప్పుడు రోహిణి కూడా అలాగే చూస్తుంది. పాపం ఆ విష్ణుప్రియ ఆ విషయాన్ని రియలైజ్ అవ్వట్లేదు. కర్మ ఈజ్ ఏ బూమరాంగ్, అది విష్ణుప్రియ లైఫ్లో ఇప్పుడైతే వచ్చిందనమాట. బట్ రోహిణి విషయంలో, అంతకుముందు ప్రేరణ విషయంలో విష్ణుప్రియ చేసింది కంప్లీట్లీ తప్పు. బట్ రోహిణి విషయంలో మాత్రం రోహిణి చేసింది కంప్లీట్లీ తప్పు. అండ్ నాగార్జున గారు కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు. ఆ దోశ విషయంలో విష్ణుప్రియకి పాపం చాలా వార్నింగ్ ఇచ్చారు, నువ్వు అలా ఊహించుకుంటున్నావు అక్కడ ఎలా ఉంది అని చెప్పి అందరిని అడిగారు. బట్ ఇదే రోహిణిని అక్కడ ఏంటమ్మా అంత రాద్ధాంతం చేసావు, నీకు చెప్పిన పర్సనల్ థింగ్ని మార్చి చెప్పావు, నిఖిల్కి ట్రై చేసిందని చెప్పావు, నిఖిల్ పడట్లేదు కాబట్టి పృథ్వీకి ట్రై చేసిందని చెప్పావు, అది నీ ప్లాన్ అని చెప్పావు. ఇన్ని మాటలు ఎందుకమ్మా, ఇంత మార్చి చెప్తావా? ఒక అమ్మాయి క్యారెక్టర్నే, ఆ అమ్మాయి నిన్ను క్యారెక్టర్ అనే మాట మాత్రమే అంది. విష్ణుప్రియ ఏమందంటే నీ క్యారెక్టర్ కనిపిస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల అని ఒక్క మాట అంది. బట్ మాత్రం తన క్యారెక్టర్ని కావాలని బ్యాడ్ చేసేసింది క్లియర్గా. సో ఏంటంటే రోహిణి క్లియర్లీ విష్ణుప్రియ క్యారెక్టర్ని మొత్తం బ్యాడ్ చేసేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే అదే అర్థమవుతుంది కదా. సో మ్యాటర్ అయితే ఇది. దీని పాయింట్ని నాగార్జున గారు ఎందుకు రోహిణిని మాత్రం వదిలేశారు, చాలా సాఫ్ట్గా వదిలేశారు. ఈవెన్ దో రోహిణి కూడా లాస్ట్లో ఎండింగ్లో కూడా సార్ ఇవన్నీ మాటలు నేను అన్నాను, ఆ ప్లాన్ అనే మాట నేను అనుకుండా ఉండాల్సింది, బట్ తర్వాత కూడా తను చాలా మాటలు అంది, ఇవన్నీ అనకుండా ఉండాల్సిందిరా నువ్వు కూడా అంటుంది అనమాట రోహిణి. సో రోహిణికి ఎక్కడ ఇంత గిల్ట్ ఫీలింగ్ కూడా రాకుండా నాగార్జున గారు డీల్ చేశారు. బట్ విష్ణుప్రియకి మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినట్టే మాట్లాడారు. నాకు నిజంగా ఆ విషయంలో జాలేసింది. అంటే విష్ణుప్రియని తిట్టడం తప్పులేదు, బట్ ఇదే విష్ణుప్రియని తిట్టినప్పుడు రోహిణిని కూడా తిట్టాలి. బికాజ్ రోహిణిదే పెద్ద తప్పు అకార్డింగ్ టు మీ. బికాజ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఓకే, క్యారెక్టర్ అనే పదం వాడేసింది తను. తర్వాత రోహిణి చేసింది ఏంటంటే కంప్లీట్లీ తన క్యారెక్టర్నే బ్యాడ్ చేసేసింది. బికాజ్ సంథింగ్ విల్ హ్యాపెన్, ఏదో జరుగుద్దేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ప్రీవియస్ షోలోనే తన పర్సనాలిటీ కొంచెం నచ్చింది, బట్ ఇక్కడ తన విషయంలో ఏం జరగలేదు. కానీ పృథ్వీ నాకు బాగా కనెక్ట్ అయ్యాడని చెప్పింది, దాన్ని మార్చి ఏం చెప్పిందంటే ఈమె, నువ్వు నిఖిల్కి ట్రై చేసావు, నిఖిల్ పడలేదు, సో పృథ్వీకి ట్రై చేసావు, ఇది నీ ప్లాన్, నువ్వే చెప్పావు. సో ఎంతో కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్పేసింది రోహిణి. సో దాని గురించి ఏం డీల్ చేయలేదు, నాకు అది నచ్చలేదు. అండ్ ఈ విషయంలో అవినాష్ని అడిగారు, అవినాష్ ఒక మాట అయితే అవినాష్ చాలా బాగా చెప్పాడు. ఆ ప్లాన్ అనడం తప్పు, తన ప్లాన్ అనడం ఒక విషయం, సో రోహిణిదే కొంచెం ఎక్కువ తప్పు అని అనుకుంటున్నాను అన్నాడు. ఓకే, బాగా చెప్పాడు. గౌతమ్ కూడా చాలా బాగా చెప్పాడు. అంటే రిలేషన్స్ అనేవి తన పర్సనల్, తన సింగిల్ అయినా ఎలా అయినా సరే రిలేషన్స్ అనేవి తన పర్సనల్, ఈమె అనడం తప్పు. అండ్ ఈమె కూడా క్యారెక్టర్ అనే వర్డ్ యూజ్ చేయడం తప్పని గౌతమ్ సపోర్ట్ చేశాడు. అండ్ గౌతమ్ కూడా సపోర్ట్ చేయాలి. ఒకవేళ గౌతమ్ కనుక అపోజ్ చేసి ఉంటే వేసుకునే వాళ్ళండే బయట. ఎందుకంటే గౌతమ్ స్టార్టింగ్ ఈ రిలేషన్స్ యస్మిన్ క్యూట్ క్రష్ అన్నది గౌతమే కాబట్టి ఖచ్చితంగా గౌతమ్ ఈ విషయంలో సపోర్ట్ చేయాలి. బికాజ్ రిలేషన్స్ అనేవి పర్సనల్ అని గౌతమ్ అనాలి. అనకపోతే గౌతమ్ నేర్చుకుంటారు అందరూ. రిలేషన్స్ తన రిలేషన్ గురించి అందరూ బయటికి తీస్తారు. సో గౌతమ్ అయితే వ్యాలిడ్ పాయింట్ బాగా మాట్లాడాడు, ఈ ఒక్క విషయంలో బాగా మాట్లాడాడు. అండ్ ప్రేరణ విషయానికి వస్తే ప్రజెంట్ ప్రేరణకు విష్ణుప్రియ పడదు, ఆఫ్ కోర్స్ తెలుసు. అండ్ ఇప్పుడు ఇద్దరు శత్రువులు కలిసి నా ఇద్దరు శత్రువులు మిత్రులు అయిపోయినట్టు ఇప్పుడు విష్ణుప్రియ శత్రువులు ఇద్దరు, ఒకవైపు ప్రేరణ రోహిణి కలిసిపోయారు అనమాట. సో ప్రేరణ విష్ణుప్రియ అదే పెద్ద తప్పు, పెద్ద మాట అనేసింది, క్యారెక్టర్ అనే మాట అని చెప్పి మాట్లాడుతుంది.
బుల్షిట్. ప్రేరణ మాట్లాడిన ఈ లాజిక్ బుల్షిట్ అనిపించింది నాకైతే. క్యారెక్టర్ అనేదే పెద్ద మాట అంట. మొత్తం కంప్లీట్లీ కథ మార్చేసి క్యారెక్టర్ని బ్యాడ్ చేసేసింది పక్కన పెట్టి క్యారెక్టర్ అనే పదం వాడడం తప్పు అనమాట. నెక్స్ట్ యష్మి విషయానికి వస్తే యష్మి కూడా విష్ణుదే పెద్ద తప్పు అని చెప్పింది. ఓకే, సో నాగార్జున గారు అయితే మాత్రం చెప్పాం కదా ఆల్రెడీ, విష్ణుప్రియకి అయితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు ఆల్మోస్ట్ పాపం. ఇచ్చేసి విష్ణుప్రియ ఎక్స్ప్లెయిన్ చేసుకునే లోపు నీ ప్లానెటరీ మోషన్స్ ఏమైనాయి ఇవన్నీ అనేసి నవ్వించేసి మొత్తం మీద అయితే సార్ట్అవుట్ చేస్తాడు. అక్కడ కూడా ఈమె రోహిణి కూడా అక్కడ చాలా సాఫ్ట్గా తప్పించేసుకుంది. రోహిణికి అసలు గిల్ట్ కూడా లేదు, నేను తప్పు చేశాను అన్న గిల్ట్ కూడా లేదు. లాస్ట్లో ఏమందంటే యాక్చువల్లీ నేను ఆ ప్లాన్ అనే మాట తప్పు సార్, ఆ ప్లాన్ అనకుండా ఉండాల్సింది, అంటే ప్లాన్ అనకుండా ఉండాల్సింది మిగిలిందంతా అనేయచ్చు. నిఖిల్కి నువ్వు ట్రై చేసావు, నిఖిల్ పడలేదు కాబట్టి గౌతమ్కి కనెక్ట్ అయ్యావు, అది చాలా తప్పుడు మాట, కంప్లీట్లీ రాంగ్. ఈమె చెప్పిన సెన్స్కి ఆమె చెప్పిన సెన్స్కి. గౌతమ్తో ఏమన్నా జరుగుద్దేమో ఒకవేళ అనుకున్నాను, బట్ గౌతమ్తో ఏం జరగలేదు. జరుగుద్దేమో అంటే అది ఫేట్ డిసైడ్ చేస్తుంది, డెస్టినీ. ఒకవేళ అలా ఏమన్నా అవుతుందేమో అనుకున్నాను. నేను నిఖిల్ని ట్రై చేయలేదు, నిఖిల్తో అవుతుందేమో అనుకున్నాను. ఇది కంప్లీట్లీ రాంగ్ సెన్స్లో రోహిణి అయితే మాట్లాడింది. దానికి ఆ గిల్ట్ లేదు. తర్వాత కూడా ఆ ప్లాన్ అనకుండా ఉండాల్సిందని ఇమీడియట్గా ఏమందంటే, నువ్వు తర్వాత చాలా మాటలు అన్నావురా, నన్ను జీరో అని ఇలా అని అలా అని అన్నావురా, తప్పుడు రా, నువ్వు కూడా అలా అనుకుండా ఉండాల్సింది రా అంది. నాకు బాధ వేసింది ఈ విషయంలో. ఎందుకంటే విష్ణు ఈగో మొత్తం, విష్ణు సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోయినట్టు నేను ఫీల్ అయ్యాను. విష్ణు సెల్ఫ్ రెస్పెక్ట్కి నేను సెల్ఫ్గా ఫీల్ అయ్యాను. ఓకే, పక్కన పెడేద్దాం. అండ్ నెక్స్ట్ గౌతమ్ వర్సెస్ పృథ్వీ విషయానికి వెళ్దాం. గౌతమ్ వర్సెస్ పృథ్వీ విషయానికి వెళ్తే నబీల్ ఒక పాయింట్ తీశాడబ్బా, అద్భుతమైన పాయింట్ తీశాడు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న పాయింట్ నబీల్ తీశాడు, చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. యాక్చువల్లీ ముందు గౌతమ్, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆ రోజు గొడవ అసలు అక్కడ సిచ్యువేషనే లేదు, ఆ పాయింట్ తీయాల్సిన అవసరం లేదు, నామినేషన్స్లో తీసుకోవచ్చు. అక్కడ నిఖిల్ని సపోర్ట్ చేస్తారా, రోహిణిని సపోర్ట్ చేస్తారా, ఒక టీషర్టే ఉంది, చీఫ్ కంటెండర్ ఒకరు మాత్రమే అవుతారు అని చెప్పినప్పుడు మనోడు రోహిణికి వేసుకోవచ్చు, నిఖిల్కి వేసుకోవచ్చు. రోహిణిని సపోర్ట్ చేశాడు, బట్ అక్కడ కావాలన్న పాయింట్ తీసి వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడదాం అనుకున్నారు, విచ్ ఈజ్ రాంగ్, అది తప్పు. నేను రోహిణిని సపోర్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు ఏంటి, మీరు గ్రూప్ గేమ్ ఆడదాం అనుకున్నారో అది తప్పు, సో ఇక్కడ నుంచి నేను గ్రూప్ గేమ్ ఆడతాను అంటాడా? దాని మీనింగ్ ఓకే, అది పక్కన పెట్టండి, నేను అలా ఏదో అన్నాను కానీ వక్రీకరించాను కానీ ఏదో చెప్పాడు అనవసరంగా. ఆ పాయింట్ 5th వీక్ పాయింట్ని వీళ్ళు వచ్చి మాట్లాడారు, నాకు లూప్ హోల్ దొరికింది అని చెప్పి ఏదో పాయింట్ తీశాడు. ఆ తర్వాత ఏమైందంటే ఆ పాయింట్ చెప్పినంతసేపు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, పెద్దగా ఎవడో స్పందించలేదు. నిజం చెప్తున్నాను, గౌతమ్ తన పాయింట్ ఇలా వీళ్ళందరూ ఓజీస్ ఇలా అనుకున్నారు, కావాలని మమ్మల్ని బయటకు పంపించేద్దామని ప్లాన్ వేశారు, చాలా తప్పది అని మెన్షన్ చేసినప్పుడు ఒక్కరు కూడా నోరు మెదపలేదు, విన్నారు. విన్న తర్వాత ఎవరి కాళ్ళకి పర్సనల్గా వచ్చింది కదా, నెక్స్ట్ పృథ్వీ రెస్పాండ్ అయ్యాడు. ఆ తర్వాత ఫస్ట్ పృథ్వీ రెస్పాండ్ అయ్యాడు దాని గురించి, ఇలా అన్నాడు అది తప్పని. పృథ్వీ టర్మ్ వచ్చినప్పుడు, తర్వాత నబీల్ టర్మ్ వచ్చినప్పుడు నబీల్ రెస్పాండ్ అయ్యాడు. బట్ నబీల్ మాట్లాడుతున్నప్పుడే మధ్యలో గౌతమ్ రెస్పాండ్ అయిపోతున్నాడు. విష్ణుప్రియకి నేను ఆన్సర్ ఇవ్వాలని చెప్పి చాలా రాంగ్ థింగ్. అంటే తనకిచ్చిన టైంలో తను మాట్లాడేసుకుంటాడు, నా నామినేషన్ నేను మాట్లాడాల్సిన సమయం అంటాడు గౌతమ్. పక్కోడు మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడేస్తాడు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఓజీస్ వచ్చినప్పుడు, ఓజీస్ ఎలిమినేట్ అయిన ఓజీ కంటెస్టెంట్లు ఉన్నారు కదా, ఐ మీన్ పాత కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు గౌతమ్ ప్రతిదానికి మధ్యలో దూరిపోయేవాడు. మిగిలిన కంటెస్టెంట్ ఏ కంటెస్టెంట్ మాట్లాడలేదు, గౌతమ్ మాత్రం ప్రతిదానికి మధ్యలో దూరిపోయి వాళ్ళిద్దరు నామినేషన్స్ అవుతుంటే మనోడు మధ్యలో దూరేవాడు. అంటే బికాజ్ గౌతమ్ ఎందుకు దూరుతున్నాడు అనేది ఒకటి మాట్లాడుకుంటే, బికాజ్ వాళ్ళ అన్నయ్య ఒక పాపం ఏదో ఒక అంటే మంచి పాయింట్ ఇచ్చేద్దామని చెప్పి ఒక పాయింట్ ఇచ్చాడు, అది బాగా బెడిసి కొట్టేసింది. అంటే మనోడు మరీ అతి చేస్తాడు ఆ పాయింట్లో. ఏంటంటే నువ్వు పక్కనున్నా సరే, నువ్వు అందులో లేకపోయినా ఖాళీగా కూర్చోకు, ఐ మీన్ సైలెంట్గా కూర్చోకు, తప్పులు వెతుకు, తప్పు ఏదైనా జరిగితే తప్పు వెతికావు, తప్పు ఏమన్నది కనిపిస్తే నువ్వు ప్రశ్నించు, నువ్వు వాయిస్ రైజ్ చేయి, అదే ఆడియన్స్ కోరుకుంటున్నారు అన్నట్టు చెప్పాడు. సో అందుకని మనోడు ప్రిపేర్డ్గా ఉంటున్నాడు. అది నామినేషన్స్ అవనే, పక్కోడు నామినేషన్స్ అవనే, లేదంటే ఊరికే పక్కోడు నామినేషన్స్లో మనకు పాయింట్ దొరకలేదా, ఐ మీన్ నామినేషన్స్ టైంలో మనం ఎలివేట్ అవ్వలేదా, వేరే టైంలో, ఐ మీన్ టీషర్ట్లలో, చీఫ్ కంటెండర్షిప్లో. సో మ్యాటర్ అయితే అదే జరిగింది. చీఫ్ కంటెండర్షిప్లో మనోడు టీషర్ట్ అయితే వెళ్ళలేదు. బట్ వాళ్ళ అన్నయ్య క్లియర్గా ఏం చెప్పాడంటే, చీఫ్ కంటెండర్స్లో నేను పక్కకు తీసేస్తారు, పక్కకు తీసేసినా సరే నువ్వు అలా కుదురుగా కూర్చోకుండా ఎక్కడన్నా తప్పు జరుగుతుందని వెతికి వాయిస్ రైజ్ చేయి. అదే ఫాలో అయిపోయి రోహిణికి నిఖిల్కి టైం వచ్చినప్పుడు కావాలని ఒక పెద్ద పాయింట్ని అప్పటి నుంచి హోల్డ్ చేసుకుని బుర్రలో, పోనీ ఓజీస్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇమీడియట్గా చెప్పొచ్చు కదా, మీరు ఇలా చేశారా చాలా తప్పురా అని, మీరు నిజంగా ఇలా చేశారా చాలా తప్పురా అని. పాయింట్ వెతికాడు, కరెక్ట్గా మాట్లాడే టైం వచ్చింది. ఓకే, ఇప్పుడు చీఫ్ కంటెండర్షిప్ నన్ను పక్కకు పెట్టారు, ఇప్పుడు నేను మాట్లాడేయాలి, ఏదో రకంగా కెలుక్కోవాలి, నాకు టైం వచ్చింది.
బయట పెట్టాడు. పెద్ద పాయింట్, ఒక పెద్ద పాయింట్ చెప్పేస్తున్నాను, వీళ్ళందరినీ బ్యాడ్ చేసి నేను విన్ అయిపోవాలి, నేను ఎలివేట్ అయిపోవాలనే సెన్స్లోనే చెప్పాడు. పృథ్వీ చాలా బాగా చెప్పాడు. తర్వాత తను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నట్లు చూపించుకోవడానికి పృథ్వీని, ఓజీస్ని అందరినీ బ్యాడ్ చేస్తాడు అనమాట. మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీరు కావాలని మమ్మల్ని మా మీద పడుతున్నారని బ్యాడ్ చేయడానికి ట్రై చేశాడు. పృథ్వీ చాలా క్లియర్గా చెప్పాడు ఆ పాయింట్, విచ్ ఈజ్ వెరీ వెరీ వ్యాలిడ్ అనమాట. సో ఓకే, అయితే ఆ ఇష్యూ అయ్యింది. సో గౌతమ్ మధ్యలో దూరిపోతున్నాడు. ఆ పాయింట్ని నబీల్ రైజ్ చేశాడు. నాగార్జున గారు గట్టిగా ఇచ్చారబ్బా, మామూలుగా ఇవ్వలేదు అసలు. లెఫ్ట్ అండ్ రైట్ ఒక పాయింట్. బికాస్ నాగార్జున గారు చెప్తున్నప్పుడు కూడా దూరిపోతే నాగార్జున గారు ఎలా ఊరుకుంటారు ఆయన స్థాయికి? ఇప్పుడు విష్ణుప్రియ అని అన్ని మాటలు అన్నారు, రోహిణిని ఏం అనలేదు. విష్ణుప్రియ అనొచ్చు కదా, అనగలదు కదా. విష్ణుప్రియకి అంత అన్యాయం కోపం వచ్చినప్పుడు మొహం ఎలా పెట్టుకుంది, అసలు రోహిణిని ఏం అనట్లేదు, నాది క్యారెక్టర్ అనే పదాన్ని ఒకటే పట్టుకున్నారు తప్ప రోహిణి నా గురించి ఇంత బ్యాడ్ చేసింది, నా క్యారెక్టర్నే బ్యాడ్ చేసింది, నేను రోహిణిని నీ క్యారెక్టర్ కనిపిస్తుంది ఎలా మాట్లాడితే అని అన్నాను, రోహిణి మాత్రం నా క్యారెక్టర్నే బ్యాడ్ చేసింది, నేను అన్న మాటల్ని వక్రీకరించి నన్ను మొత్తం బ్యాడ్ చేసి నేను ప్లాన్తో బిగ్ బాస్లోకి వచ్చినట్టు చూపించింది అని చెప్పి తనకే కోపం వచ్చింది. బట్ నాగార్జున గారికి ఎదురు ఇవ్వలేక చాలా కూల్గా అయిపోయిన తర్వాత లేచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అలా మెల్లగా ఎందుకు మాట్లాడుతుందంటే అవతల ఉన్నది నాగార్జున గారు కాబట్టి. మన ఇష్టం వచ్చినట్టు హౌస్ కంటెస్టెంట్ల మీద పడిపోయి ఎలివేట్ అయిపోదాం అన్నట్టు నాగార్జున గారి మీద పడి ఎలివేట్ అయిపోయే సీన్ లేదు. నాగార్జున గారు ఏమన్నారంటే, నేను మాట్లాడేటప్పుడు షట్ యువర్ మౌత్, నోరు మూసుకో అన్నారు ఇండైరెక్ట్గా. నేను మాట్లాడుతున్నప్పుడు నోరు మూసుకో, నేనేమి నీ తోటి కంటెస్టెంట్ని హౌస్మేట్ని కాదు, అర్థమైందా అన్నాడు. అక్కడ కూడా నాగార్జున గారు అలా అన్న తర్వాత మనోడు సారీ సార్ మీకు అలా అనిపిస్తే మిమ్మల్ని నేను ఆపినట్టు, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మధ్యలో దూరినట్టు అనిపిస్తే అంటే మళ్ళీ నాగార్జున గారు ఒక మాట అన్నారు, నిన్ను ఆపేస్తాను నేను కావాలనుకుంటే, నేను నీకు చెప్పాలని చెప్పా అంతే. బికాజ్ అంతే కదా, ఇప్పుడు మాట్లాడేస్తున్నాడు మధ్యలో దూరినా నాగార్జున గారు నోరు మూసుకుంటే మూసాడు. బికాజ్ అక్కడ హోస్ట్ కదా ఆయన ఒక పెద్ద పొజిషన్లో ఉన్న ఆయన ఆపాలంటే ఆపొచ్చు. బట్ గౌతమ్కి ఇది పెద్ద ఒక లెసన్ చెప్పాలి, ఈ విషయం అయితే పాయింట్ అయితే క్లియర్గా చెప్పాలని చెప్పారనమాట. పక్కోడి నామినేషన్స్లో పక్కోడు కావాలి, నీకు టైం లేనప్పుడు, నీ టైం కానప్పుడు కూడా నువ్వు దూరిపోయి పక్కోడు నామినేషన్స్లో పక్కోడు పాయింట్స్లో దూరిపోయి కావాలని చెయ్యకు, నీకు నువ్వు ఎలివేట్ అయిపోవడానికి అనేది క్లియర్గా నాగార్జున గారు అయితే చెప్పారు. సో మనోడు ఎంతవరకు తీసుకుంటే అంతవరకు బాగుపడతాడు. ఇంకా స్టిల్ ఇలాగే పక్కోడు పాయింట్స్లో ఇంకా నామినేట్ చేసి పక్కోడు మాట్లాడుకుంటున్నప్పుడు మనోడు దూరిపోతే మధ్యలో చాలా పెద్ద ఇష్యూ అవుద్ది. బట్ గౌతమ్ రియలైజ్ అయ్యాడు కాబట్టి ఏమన్నాడంటే, సార్ మీరు అలా అయితే నేను ఇక్కడ నుంచి నేను ఏమనిపించినా నేను మాట్లాడను సార్, నేను సైలెంట్గా ఉంటాను సార్ అని అన్నాడు. భయపడ్డాడు గట్టిగా. బికాజ్ ఏంటంటే వాళ్ళ అన్న ఏదో చెప్పాడు, ఇన్పుట్ ఇచ్చాడు, నేను హైలైట్ అయిపోతున్నాను అనుకున్నాడు, బెడిసి కొట్టింది ప్లాన్, ఇప్పుడు వెంటనే మార్చి. బికాజ్ గౌతమ్ అందరిని అంటాడు ఫ్లిప్ అని, గౌతమ్ కంటే ఫ్లిప్ ఎవరో లేరు. ఎందుకు అంటే క్రష్ అన్నాడు, వర్కౌట్ అవ్వలేదు, అక్క టిక్ ఫ్లిప్. ఇప్పుడు కూడా అంతే, కావాలని మధ్యలో దూరిపోయి ఓజీసు నామినేషన్ చేసుకుంటుంటే మధ్యలో మాట్లాడేశాడు. మొన్న కూడా నబీల్ పాయింట్ చెప్తుంటే మధ్యలో దూరిపోయి తన పాయింట్లు చెప్పి గొడవకు వెళ్ళిపోయాడు. సో ఫ్లిప్ అనమాట. ఇప్పుడు ఏమంటున్నాడు ఇండైరెక్ట్గా, అప్పుడేమో ఇలా అన్నాడు, ఇండైరెక్ట్గా నాగార్జున గారు తిట్టినట్టు సార్ ఇక్కడ నుంచి నేను సైలెంట్గా ఉంటాను సార్, ఫ్లిప్. ఓకే, మనం చేసింది తప్పు కానప్పుడు ధైర్యంగా ఉండాలి. ఓకే, అండ్ పృథ్వీ విషయానికి వచ్చేద్దాం. పృథ్వీని కూడా గట్టిగా తిట్టారు, బికాజ్ పృథ్వీ మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు. పృథ్వీ ఒకే టోన్ మెయింటైన్ చేస్తున్నాడు, అలాగే యాంగర్ లేకుండా అలాగే మాట్లాడుతున్నాడు, బట్ మీద వరకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏం ప్రూవ్ చేద్దామని మీద వరకు వెళ్తున్నాం అని చెప్పి నాగార్జున గారు అడిగారు. వెరీ వెల్ లాజిక్ అనమాట, మంచి లాజిక్ పృథ్వీని ఆ మాట అడగడం. బట్ పృథ్వీ గురించి ఇంకొక మంచి మాట చెప్పారు నాగార్జున గారు. కరెక్టే, అంటే పృథ్వీ దొరికేస్తున్నాడు. పృథ్వీ చేసిన తప్పు కాకపోవచ్చు, ఒకవేళ మీద దాకా వెళ్ళడం, తనకి ఈగో ఉంటుంది, తను చాలా హెడ్ స్ట్రాంగ్ పర్సన్. పృథ్వీ అనే వ్యక్తి చాలా హెడ్ స్ట్రాంగ్ పర్సన్. అంటే హెడ్ స్ట్రాంగ్ అంటే బలుపు, తల బలుపు ఉన్న వ్యక్తి. తను పొగరగానే ఉంటాడు, ఎందుకంటే తను పొగరగానే ఉంటాడు, తను ఎవరిని బ్యాక్ బిచ్చింగ్ చేయడు, ఎక్కడ తప్పు చేయడు. సో తను పొగరగా ఉన్నా తప్పు లేదు యాక్చువల్లీ. బట్ ఏంటంటే ఆ తల పొగరిని ఇలా చూపించడం తప్పు, ఇది లాజికల్గా దొరుకుతాడు. ఇలా మొహంలోకి వెళ్ళి మాట్లాడడం ఇది తప్పు. తను అదే మాట దూరం నుంచి గట్టిగా మాట్లాడుంటే వేరేగా ఉండేది. మొహంలోకి వెళ్ళిపోవడం, మీదకి వెళ్ళిపోవడం పృథ్వీకి బాగా అలవాటు. అది రాంగ్ థింగ్ అనమాట. అంటే ఇప్పుడు బేసికలీ మనకి విరాట్ కోహ్లీ కనిపిస్తూ ఉంటాడు, ఇలా మీదకి వెళ్తూ ఉంటాడు మాట్లాడుతూ. బట్ ఇది అక్కడ ఓకే, అదేదో అగ్రెషన్, మనం క్రికెటర్, మన ఇండియన్ తరపోడు వేరే కంట్రీస్ వాళ్ళ మీదకి వెళ్తున్నాడు, మనం ఎంకరేజ్ చేస్తాం. బట్ మనోళ్ళు ఇప్పుడు ఇక్కడ అది మనం చూపిస్తే తప్పు. అది బేసికల్లీ అది తప్పుడు పాయింట్ లాగే కనిపిస్తుంది. పృథ్వీ అలా మీదకి వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్ పాయింట్ అయితే నాగార్జున గారు అడిగారు, దానికి పృథ్వీ దగ్గర కూడా సమాధానం లేదు, నో చెప్పాడు.
సారీ చెప్పాడు, ఇక్కడ నుంచి రిపీట్ చేయనని కూడా ఒప్పుకున్నాడు. బట్ పృథ్వీ గురించి ఒక మంచి మాట అన్నారు నాగార్జున గారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్న మాట, పృథ్వీ ఈజ్ వెరీ జెన్యూన్. నేను ఏం చెప్పేవాడు అంటే పృథ్వీ ఈజ్ వెరీ జెన్యూన్. తను ఒకవేళ విలనే అవ్వచ్చు, చాలామంది జీవితాల్లో తను విలనే అవ్వచ్చు, బట్ ఒక జెన్యూన్ విలన్, ఒక ఎథిక్స్ ఉన్న విలన్. ఏంటంటే విలన్గా ఉంటే విలన్గానే ఉంటాడు, సేఫ్గా మళ్ళీ మారి వెనకాల బ్యాక్ బిచ్చింగ్ చేసి ఇన్ని చేయడు పృథ్వీ. ఎప్పుడు ఓపెన్గా మొహం మీద మాట్లాడతాడు, విలనా రా రివెంజ్, నీ మీద రివెంజ్ చేస్తా, హౌస్ మొత్తం వచ్చినా రివెంజ్ చేస్తా అంటాడు, రివెంజ్ నామినేషన్ వేస్తా అంటాడు. మంచోడా నిఖిల్ విషయంలో చాలా మంచి ఫ్రెండ్గా ఉంటాడు. కొంతమంది విషయంలో, ఇప్పుడు నబీల్ లైఫ్లో కూడా, నబీల్ బిగ్ బాస్ లైఫ్లో కూడా మంచి ఫ్రెండ్లా ఉంటున్నాడు. సో నాగార్జున గారు ఒకటే మాట అన్నారు, ఎయిదర్ యు ఆర్ బ్లాక్ ఆర్ వైట్, నాట్ ఇన్ బిట్వీన్ దోస్ టూ. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఉంటే కొంతమందికి మంచోడ్లా ఉంటావు, లేదంటే కొంతమందికి చెడ్డోడ్లా ఉంటావు, బట్ మధ్యలో ఇలాగా న్యూట్రల్గా మాట్లాడుతూ ఇలా ఉండవు. విచ్ మీన్స్ పృథ్వీ చాలా జెన్యూన్గా ఓపెన్గా ఉంటాడు. చెడ్డోడైతే కోపం వస్తే కోపంగా ఉంటాడు, మంచోడైతే మంచిగా మొహం మీద ఏదైనా మొహం మీదే ఉంటాడు. అంతే తప్ప న్యూట్రల్గా మాట్లాడి నవ్వుతూ మాట్లాడి వెనక వాళ్ళ గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడడం. ఒకవేళ నేను చెప్పింది తప్పని మీకు అనిపిస్తే మీరు కమెంట్స్ చేయండి, నాకేం అభ్యంతరం లేదు. పృథ్వీ హౌస్ మొత్తంలో పృథ్వీ అంత జెన్యూన్ పర్సన్ నేను చూడలేదు. బట్ తను చాలా విషయాలు, ఇప్పుడు మీదకి వెళ్ళిపోవడం అనేది చాలా రాంగ్ థింగ్. గొడవ అవుతున్నప్పుడు ఇలా మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు, అది రాంగ్ థింగ్. ఏదో విరాట్ కోహ్లీ వాళ్ళ మీదకి స్లెడ్జింగ్ చేస్తున్నప్పుడు మీదకి వెళ్తే అది మనం ఎంటర్టైన్ అవుతాం, కానీ ఇలా బిగ్ బాస్ హౌస్ల్లోని అందరూ తెలుగు, ఇప్పుడు అందరూ ఉన్నారు, అందరూ మనోళ్ళే అన్నప్పుడు ఇలా మీదకి వెళ్తే అది రాంగ్ థింగ్గా పోర్ట్రే అవుతుంది, అది తప్పు. అది తన సెన్స్ ఒకవేళ బయట ఉన్నా అది బయట కనుక మెయింటైన్ చేస్తే తప్పు. సొసైటీలో కూడా అలా మీదకి వెళ్తే ఊరుకోరు, గొడవలు అవుతాయి, కొడతారు. సో అది తప్పు, అది పృథ్వీ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ వీళ్ళిద్దరి గురించి అడిగారు అనమాట, ఎవరిది తప్పు అని అడిగితే గౌతమ్ పృథ్వీది గురించి అవినాష్ అయితే పృథ్వీదే తప్పు అన్నాడు. ఎందుకంటే వాడు వీడు అని స్టార్టింగ్ మెన్షన్ చేసింది వాడే. అంటే బేసికలీ పృథ్వీ వాడు వీడు అని ఎక్కడన్నాడంటే అనవసరంగా ప్రేరణ వచ్చినట్టుంది మధ్యలో. ప్రేరణ యష్మి సంథింగ్ వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే ఏదో చెప్తున్నారు, ఎందుకు స్కోప్ ఎక్కువ ఇస్తున్నావు, ప్రేరణ అంది కావాలని స్కోప్ ఇస్తున్నావు వాడికి, గౌతమ్కి కావాలని స్కోప్ ఇస్తున్నావు నువ్వు, అనవసరంగా ఇష్యూ రైజ్ చేశాను ఏదో అంటే వాడికి స్కోప్ ఇచ్చేదేంటి అని ఏదో సంథింగ్ ఏదో కాన్వర్జేషన్ అయితే వాడికి స్కోప్ ఇచ్చేదేంటి అన్నాడు. అక్కడ వాడు అని వచ్చిందనమాట. వాడురా నువ్వు ఎవడురా అన్న సెన్స్ రాలేదు ఫస్ట్ అయితే. వాడికి స్కోప్ ఇచ్చేదేంటి అన్నాడు. సో అది కాస్త వినడం వల్ల వాడు వీడు అనుకో అని చెప్పి ఏంట్రా ఏం పీకలేవు ఇలా అలా వచ్చిందనమాట. సో మనోడు ఏం పీకలేవంటే మనోడు ఇలా బొచ్చు పీకి ఇలా 2 సార్లు బొచ్చు పీకి పాడేశాడు. సో ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయితే అది ఇద్దరిది తప్పు బేసికల్లీ. సో పృథ్వీది తప్పు లేదు, గౌతమ్ది తప్పు అని నేను అన్నాను. వాళ్ళిద్దరు మాటల యుద్ధం అయితే పృథ్వీది కూడా తప్పు. దగ్గరికి వెళ్ళడం వాడు మీదకి వెళ్ళడం చాలా తప్పు. బొచ్చు పీకి ఇచ్చాడంటే ఓకే, ఏం పీకలేమన్నందుకు పీకాడు, అది కన్సిడరేషన్. అంటే తన అన్న మాటకి ఏం పీకలేమన్న మాటకి ఇది అన్నాడు అనమాట. బట్ ఇదైతే తప్పులే, మీదకి వెళ్ళడం అయితే పృథ్వీ చేసిన తప్పు. గౌతమ్ మాత్రం ఈ హోల్ ఇన్సిడెంట్లో గౌతమ్ ఇనిషియేషనే తప్పు. తను ఒక రాంగ్ థింగ్ని మనసులో పెట్టుకుని ఎలాగోలా ఎలివేట్ అవుదామని ఇంత చేయడం అనేది చాలా తప్పు థింగ్. గౌతమ్ ఇంటెన్షనే తప్పు. సో తను ఒక ఇంటెన్షన్తో, ఒక రాంగ్ ఇంటెన్షన్తో పక్కోడిని బ్యాడ్ చేసి చాలా క్లియర్గా చెప్పాడు పృథ్వీ. తను ఇండివిజువల్ ప్లేయర్, తను ఒక్కడే ఆడుతున్నాడని చూపించుకోవడానికి మా అందరి మీద బురద జల్లేసి, ఇప్పుడు నా బట్టలు బాగున్నాయని చూపించుకోవడానికి పక్కోడు బట్టల మీద బురద జల్లితే ఎలా ఉంటుంది? సో గౌతమ్ చేసే పని అదే. తను ఇండివిజువల్ ప్లేయర్ని నేను గొప్పోడిని అని చెప్పుకోవడానికి పక్కోళ్ళందరినీ బ్యాడ్ చేయాలని చూస్తున్నాడు, విచ్ ఈజ్ ఎ వెరీ రాంగ్ థింగ్, రాంగ్ ఇంటెన్షన్. గౌతమ్ కంప్లీట్ ఒక రాంగ్ ఇమేజ్, ఒక నెగిటివ్ ఆరా అనమాట అలా మాట్లాడుకుంటే. సో అది గౌతమ్ ఇక్కడ నుంచి నేను దూరను అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యలో నేను కావాలని దూరను అన్నాడు. ఒకవేళ అది గౌతమ్ పాటిస్తే మాత్రం ఆల్మోస్ట్ గౌతమ్కున్న ఆ నెగిటివ్స్ పోతాయి అనమాట. పోతే గౌతమ్కి మంచి స్కోప్ ఉంటుంది, విన్నర్ అయ్యే స్కోప్ ఈ 3 వీక్స్లో మంచిగా ఉంటుంది. తను ఒకవేళ నిజంగానే మధ్యలో దూరి కావాలని నిఖిల్ని కానీ పృథ్వీని కానీ ఈ కే బ్యాచ్ అని ఫీల్ అవుతున్న కొంతమందిని బ్యాడ్ చేద్దామని చూస్తే, అది ఇంటెన్షనల్గా చేస్తే గౌతమ్కి ఇంకా బ్యాడ్ అవుతూనే ఉంటాడు. గౌతమ్ విన్నింగ్ రేస్లో కొంచెం వెనకబడతా ఉంటాడు. బట్ ఇది కంట్రోల్ చేసుకుని తన ఆట మీద తను కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం విన్నింగ్ రేస్లో ముందు ఉంటాడు. సో అది గౌతమ్కే వదిలేద్దాం మనం. అండ్ తర్వాత అందరినీ అడిగారు అనమాట, హూ ఈజ్ లీడర్, ladder వర్సెస్ స్నేక్, లీడర్ అంటున్నాను, ladder వర్సెస్ స్నేక్ అనమాట. సో మీ లైఫ్లో ladder ఎవరు, స్నేక్ ఎవరు? మిమ్మల్ని
పుష్ చేస్తుంది ముందుకు, మీకు సహాయం చేస్తుంది, మిమ్మల్ని పైకి వెళ్ళేలా, మీ ఆటలో ముందుకు వెళ్ళేలాగా ఎవరు చేస్తున్నారు, మీ ఆటలో వెనక్కి లాగుతున్న వాళ్ళు ఎవరు అని అడిగారు. సో రోహిణి యాక్చువల్లీ అవినాష్ నన్ను ముందుకు తోస్తున్నాడు అవినాష్ అని చెప్పింది. పృథ్వీ మీద ఎలాగో ఈమెకి ముందు నుంచి పృథ్వీకి ఈమెకి అసలు పడదు కాబట్టి పృథ్వీ గురించి ఎలాగో పృథ్వీ నాకు స్నేక్ లాంటివాడు అని చెప్పింది. బట్ ఈ ఒక్క పాయింట్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. నిన్న రోహిణి గెలిచినప్పుడు ఒక మాట అంది, ఎవరైతే నన్ను 0 అన్నారో వాళ్ళ మీద గెలిచాను అని చెప్పి. అప్పట్లో నగరిలో గెలిచినప్పుడు రోజా గారు అన్నారు కదా, యుద్ధం ఓడిపోయింది నేనే గెలిచాను అని చెప్పి ఏడ్చారు కదా. సేమ్ ఆ కైండ్లో కొంచెం అనిపించింది నాకు, సిమిలర్గా నాకు రోజా గారు గుర్తొచ్చారు. బట్ ఆ పాయింట్ అంది కదా, నన్ను 0 అన్న వాళ్ళ మీద గెలిచాను అని చెప్పి రోహిణి అంది. బట్ 0 అన్న వాళ్ళ ముందే గెలిచాను అని చెప్పడానికి, ఆమెని 0 అనడానికి కారణం ఆమె మాటలే అనమాట. రోహిణి నోటి దురుసు గురించి నాగార్జున గారు అయితే మెన్షన్ చేయలేదు, విష్ణుప్రియానే ఈరోజు తిట్టారు. కానీ రోహిణి నోటి దురుసు గురించి ఖచ్చితంగా పాయింట్ మాట్లాడాలి. రోహిణికి చాలా నోటి దురుసు ఉంది, ఆమె ఏదైనా అనేస్తుంది పక్కోళ్ళని బ్యాడ్ చేయడానికి, పక్కోళ్ళని కించపరచడానికి. ఆమె మీదకి వస్తే ఆల్రెడీ చెప్పాం కదా, ఫ్రెండ్లా చెప్పుకున్న సీక్రెట్నే మార్చేసి బట్టబయలు చేసి క్యారెక్టర్ మొత్తం బ్యాడ్ చేసింది. ఒక సీక్రెట్ని ఫ్రెండ్లా షేర్ చేసుకున్న సీక్రెట్ని క్యారెక్టర్ పాడైపోద్దని తెలిసి కూడా తను తగ్గకూడదు అని చెప్పి మొత్తం బయట పెట్టేసింది విష్ణుప్రియ విషయంలో. సో ఈ విషయం 0 గురించి మాట్లాడుకుంటే, అసలు ఆ రోజు నామినేషన్లో పృథ్వీని ఆమె ఏమందంటే, నువ్వు ఇప్పటివరకు ఎలా వచ్చావో నాకే తెలియట్లేదు, నువ్వు ఇక్కడ దాకా ఎలా వచ్చావో నాకే షాకింగ్గా ఉందంట. ఐ మీన్ ఇన్ని వీక్స్ నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో నాకే షాకింగ్గా ఉంది అని చెప్పి పృథ్వీ గురించి ఒక మాట అంది. అండ్ ఇంకో మాట ఏమందంటే, నువ్వేం ఆట ఆడట్లేదు, విష్ణుప్రియ వల్ల నువ్వు సేవ్ అవుతున్నావు. విష్ణుప్రియ అని మాట్లాడలేదు, నువ్వు తన వల్ల సేవ్ అవుతున్నావు అని చెప్పి ఇండైరెక్ట్గా అనేసింది. విష్ణుప్రియ వల్ల నువ్వు సేవ్ అవుతున్నావు అని అంది. చాలా తప్పుడు మాటలు కదా. పాపం అంత కష్టపడి తాను ఏదో వచ్చాడు, ఎక్కడి నుంచో వచ్చాడు, ఏదో చేసుకుంటున్నాడు, సీరియల్లో చేసుకునేవాడు, వచ్చాడు బిగ్ బాస్కి ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. నువ్వేం ఆడట్లేదు, నువ్వు వేరే వాళ్ళ సేవ్ అవుతున్నావు అంటే చాలా తప్పుడు మాట కదా. బికాజ్ పృథ్వీ ఎప్పుడు కోరుకోడు. మీరు చూడండి, నిఖిల్ని ఫ్రెండ్లా సపోర్ట్ చేస్తాడు కానీ నిఖిల్ వల్ల సేవ్ అవ్వాలి, నిఖిల్ వల్ల ఇది రావాలి, నిఖిల్ వల్ల అది రావాలని ఎప్పుడు కోరుకోడు. అరే ప్లీజ్ రా నాకు హెల్ప్ చేయండి రా నన్ను ఎప్పుడు పృథ్వీ అడుక్కోడు. అలాగా పృథ్వీకి ఉన్న హెడ్ స్ట్రాంగ్కి, తనకున్న హెడ్ వెయిట్కి అస్సలు అడుక్కోడు. తను ఇండివిజువల్గా ఎలిమినేట్ అయిపోయినా పర్లేదు, నేను ఇలాగే ఉంటా అంటాడు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి పృథ్వీ క్యారెక్టర్ని. సో పృథ్వీని అలాంటి హెడ్ వెయిట్ ఉన్న వ్యక్తిని నాకు ఎవరో అవసరం లేదు, ఐ మీన్ నన్ను ఎవడో లేపకద్దు, నేను ఇండివిజువల్గా ఆడుకోగలను అనే హెడ్ వెయిట్ ఉన్న పృథ్వీని, అడుక్కోకూడదు అనే హెడ్ వెయిట్ ఉన్న పృథ్వీని నువ్వు విష్ణు వల్ల సేవ్ అవుతూ వస్తున్నావు, విష్ణు వల్లే నువ్వు ఉన్నావు, లేకపోతే నువ్వు ఇన్నాళ్ళు ఎలా ఉన్నావు నాకే డౌట్, అన్ని మాటలంటే ఎవరికైనా కోపం వస్తుంది. సో పృథ్వీ అన్నాడు, నువ్వు 0, నువ్వు జస్ట్ ఎంటర్టైనర్ అంతే, నువ్వు ఎంటర్టైనర్వి మాత్రమే, నువ్వేం పెద్ద గేమర్ కాదని. సో దానికి నేను 0 అన్న వాళ్ళ మీద గెలిచాను ఈరోజు అంటే నాగార్జున గారు కూడా నేను ఎంటర్టైనర్ మాత్రమే అన్న వాళ్ళ దగ్గర గెలిచావు సూపర్ అని అన్నారు. బట్ ఆమె నోటి దురుసు గురించి మాత్రం నాగార్జున గారు మాట్లాడలేదు, అస్సలు మాట్లాడలేదు. నాకు అది బ్యాడ్ థింగ్ అనిపించింది. అందరినీ తిట్టారు, పృథ్వీని తిట్టారు, గుడ్ బాగానే తిట్టారు, మీదకి వెళ్తున్నందుకు బాగా తిట్టారు పృథ్వీని, గౌతమ్ని తిట్టారు మధ్యలో దూరుతున్నందుకు గుడ్, విష్ణుప్రియాని గట్టిగా తిట్టారు, నువ్వు ఇష్టం వచ్చినన్ని మాటలు అనేస్తున్నావు, కరెక్ట్. విష్ణుప్రియ కూడా అస్తమాను ఏదో ఒక మాటలు అనేస్తుంది, వదిలేస్తూ ఉంటుంది. సోనియా నుంచి స్టార్ట్ అయింది విష్ణుప్రియకి ఇష్టం వచ్చిన మాటలను. సో అదన్నీ అయిపోయినాయి. సో ప్రేరణ అంది క్యారెక్టర్లెస్ అని, ఇలాంటి మాటలు సంథింగ్ పతివ్రత ఇలాంటివి వచ్చినాయి కదా, ఇవన్నీ అంది. దానికి బాగా గడ్డి పెట్టారు. బట్ ఏంటంటే ఆ విషయానికి బాగా గడ్డి పెట్టారు విష్ణుకి. బట్ రోహిణిని మాత్రం ఎందుకో సాఫ్ట్ కార్నర్లో అలా వదిలేశారు. లాస్ట్ మెగా చీఫ్ అయినందుకో ఏంటో తెలియదు కానీ అలా సాఫ్ట్ కార్నర్లో ఇలా ఐష్యూని రోహిణికి టచ్ చేయకుండా అలా వదిలేశారనమాట. మరి ఇది నెక్స్ట్ టైం అన్నా అట్లీస్ట్ ఈ బిగ్ బాస్ అయ్యేలోపు ఆ నోటి దురుసు కోసం ఒక మాట అయితే నాగార్జున గారు మాట్లాడాలి. అట్లీస్ట్ ఆ విషయం, ఆ గిల్ట్ అయినా ఆమెకి తెలియాలి, ఆమె నోటి దురుసు గురించి ఆమెకి తెలియాలి. ఇదైతే నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ విషయానికి వచ్చేద్దాం. స్నేక్స్ ల్యాడర్స్ విషయానికి వస్తే అవినాష్కి తేజ ల్యాడర్ అని చెప్పాడు, పృథ్వీ మళ్ళీ స్నేక్ అని చెప్పాడు. వెంటనే పృథ్వీ స్నేక్ అని చెప్పగానే నాగార్జున గారు ఒక కౌంటర్ వేశారు. అవినాష్ ఒకటి గుర్తుపెట్టుకో, తన 11 వారాల నుంచి ఆల్మోస్ట్ చాలాసార్లు నామినేట్ అవుతూనే వస్తున్నాడు, పృథ్వీ సేవ్ అవుతూనే వస్తున్నాడు, ఆడియన్స్ సేవ్ చేస్తూనే ఉన్నారు. నువ్వు ఒకసారి మొన్న నామినేట్ అయ్యావు, ఎలిమినేట్ అయిపోయావు. ఎలిమినేట్ అయిపోతే ఆ రోజు ఆ ఎవిక్షన్ షీల్డ్ వల్ల, ఆ ఎవిక్షన్ పాస్ వల్ల నువ్వు ఇక్కడ బయటకు వచ్చావు, ఐ మీన్ సేవ్ అయ్యావు. నబీల్ ఆ రోజు ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేశాడు కాబట్టి అవినాష్ నువ్వు సేవ్ అయ్యావు, లేకపోతే ఎలిమినేట్ అయిపోయేవాడు. ఒక్కసారికే నువ్వు ఎలా అయిపోయావు. పాపం తను ఇన్ని వారాల నుంచి 11 వారాల నుంచి నామినేట్ అవుతూ సేవ్ అవుతూ వస్తున్నాడు. సో ఆడియన్స్ ఏం తెంగరోళ్ళు కాదు కదా, ఆడియన్స్ ఊరికే తను ఉంచరు కదా అని అన్నాడు. బికాజ్
వ్యాలిడ్ కదా. బికాజ్ పృథ్వీ ఏమి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్తో రాలేదు. పృథ్వీ బయట ఎవరికి పృథ్వీ పెద్ద తెలిసినోడు ఏం కాదు, అంత సూపర్ సెలబ్రిటీ ఏం కాదు. నిఖిల్కి విష్ణుప్రియకి ఫ్యాన్ బేస్ ఉంది ప్రీ ఎగ్జిస్టింగ్, అండ్ మీన్ బిగ్ బాస్కి రాకముందే ఫ్యాన్ బేస్ ఉంది. బట్ పృథ్వీకి లేదు. అయినా పృథ్వీ నాలుగు నుంచి ఎందుకు సేవ్ అవుతూ వస్తున్నాడు? పృథ్వీ నిజంగానే ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు, హౌస్లో ఎక్కువ కనిపించడు, ఎక్సెప్ట్ టాస్క్లు గొడవల్లో తప్ప పెద్దగా పృథ్వీ ఏం కనిపించడు. బట్ అయినా పృథ్వీ ఎందుకు సేవ్ అవుతూ వస్తున్నాడు? బికాస్ తన జెన్యూన్ ఎంతో కొంత. తను బ్యాక్ బిచ్చింగ్ ఎప్పుడు చేయడు. మీరు అబ్జర్వ్ చేస్తే పృథ్వీ బ్యాక్ బిచ్చింగ్ చేసిన సందర్భాలే ఉండవు. కోపం ఉంటే మొహం మీదే చెప్పేస్తాడు, ఏదైనా మొహం మీద చెప్తాడు, గొడవ ఉంటే మొహం మీదకి వెళ్ళిపోతాడు. సో ఆ ఎక్కడొకక్కడ ఆ జెన్యూన్నెస్ అనేది కొంతమందికి నచ్చి నిజంగానే సేవ్ చేస్తూ వస్తున్నారు. స్టిల్ ఇప్పుడు కూడా నామినేషన్స్లో ఉన్నారు కదా, పృథ్వీ సేవ్ అయ్యాడు. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది మాట్లాడుకుంటే యష్మి అయితే ఎలిమినేట్ అయ్యింది. సో యష్మి గురించి కూడా మాట్లాడుకోవాలి, యష్మి గురించి కూడా గట్టిగా ఇవ్వాలి. సో నెక్స్ట్ నబీల్ వచ్చాడు. నబీల్ నా లైఫ్లో ల్యాడర్ పృథ్వీ, ఇకపై ఇప్పుడు మొన్న నుంచి పృథ్వీ అయ్యాడు, పృథ్వీ నన్ను పుష్ చేస్తున్నాడు అని చెప్పాడు. నిఖిల్ కొంచెం స్నేక్ అన్నాడు, ఎందుకంటే నిఖిల్ నా టీషర్ట్ని చింపేశాడు నాతో ఉన్నట్టుండే అని చెప్పి నబీల్ అన్నాడు. నెక్స్ట్ పృథ్వీ వచ్చి నా లైఫ్లో ల్యాడర్ లాగా నిఖిల్ ఉన్నాడు, బట్ మొన్న నుంచి నబీల్ చాలా సపోర్ట్ చేస్తున్నాడు, సో నబీల్ ల్యాడర్ అని చెప్పి గౌతమ్ని పృథ్వీ స్నేక్ అని చెప్పాడు. ఎందుకంటే తను ఇండివిజువల్, తను ఒక సోలో ప్లేయర్ అనిపించుకోవడానికి మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నాడు, మా మీద గ్రూప్ గేమ్ అని మేమేదో కక్ష కట్టి ఆడేస్తున్నాం, ఈ బ్యాచ్ అందరం ఓజీస్ అందరం అని చెప్పి మా మీద బురద జల్లుతున్నాడు, అది తప్పు థింగ్ అని చెప్పాడు అనమాట. ఓకే, బట్ ఈ జర్నీలో ఏమైందంటే నేను ఒక మాట చెప్పాను, చాలామంది కింద నువ్వు అలా అంటున్నావు ఏంటి, నువ్వు ఫుల్ లైవ్ చూడలేదు. సో నిఖిల్ చాలాసేపు పృథ్వీ పాపం పడిపోయినప్పుడు పృథ్వీని ఫస్ట్ నిఖిలే పట్టుకున్నాడు అని చెప్పారు, నిఖిలే పట్టుకున్నాడని చెప్పారు. అండ్ నిఖిల్ కూడా పాపం ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఆయిల్ రాస్తూ ఉన్నాడు. నేను ఏం సెన్స్లో మాట్లాడానంటే నిఖిల్ చూడట్లేదు, నిఖిల్ పృథ్వీతో లేడు అని నేను చెప్పలే, బట్ నిఖిల్ చాలా బెస్ట్ ఫ్రెండ్, నిఖిల్ పృథ్వీ అనేవాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. బట్ నిఖిల్ కంటే కూడా నబీల్ ఎక్కువ సపోర్ట్ చేశాడు. అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ కంటే కూడా వేరే వాడు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇతనిది ఎంతో కొంత తగ్గింది అనే బాధ వచ్చింది నాకు. ఆ టైంలో నిఖిల్ మొత్తం పృథ్వీ ఏడ్చినంతసేపు నిఖిల్ అక్కడే ఉండుంటే బాగుండేది. పృథ్వీ ఒక పక్క ఏడుస్తున్నప్పుడు మధ్యలో నిఖిల్ కొంచెంసేపు అక్కడికి వెళ్ళి తన రోహిణి స్పోర్టివ్నెస్ గురించి రోహిణి స్పోర్టివ్నెస్ స్పిరిట్ గురించి, ఫైటింగ్ స్పిరిట్ గురించి రోహిణిని చాలా మెచ్చుకున్నాడు, చాలా బాడేవని మెచ్చుకుంటూ ఉన్నాడు. ఓ పక్క ఇంకా మన పృథ్వీ ఏడుస్తూనే ఉన్నాడు. సో పృథ్వీ లాంటి వ్యక్తి ఏడవడం అనేది చాలా అరుదు, ఎందుకంటే తనకున్న యారోగెన్స్కి తనకున్న యాటిట్యూడ్ ఏంటంటే దేన్ని పట్టించుకోడు. ఫస్ట్ టైం మెగా చీఫ్ అవ్వాల్సినోడే ఓడిపోతే చిన్న స్పేస్ వల్ల పట్టించుకోలే, పక్కకి వెళ్ళాడు, సిగరెట్ కాల్చుకుని వచ్చి కూర్చున్నాడు. అసలు చాలా చాలా సింపుల్గా ఉంటాడు. అలాంటి వ్యక్తి ఫస్ట్ టైం, పృథ్వీ ఎప్పుడూ ఏడవడం చూడలేదు, ఫస్ట్ టైం ఏడ్చాడు, తలంచుకుని చాలాసేపు ఏడ్చాడు. అలాంటి వ్యక్తి ఏడుస్తున్నాడంటే ఎంత ఇంపాక్ట్ అయితే ఒక వ్యక్తి ఏడుస్తాడు, హెడ్ స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి. సో ఏడుస్తున్నాడంటే ఖచ్చితంగా నిఖిల్ వచ్చి అక్కడే ఉండాలి, తను ఏడుపు ఆపే వరకు అక్కడే ఉండుంటే ఇంకొంచెం బాగుండేదని నా ఫీలింగ్. దానివల్ల నిఖిల్ నచ్చలేదన్నాను తప్ప నిఖిల్ తప్పు చేశాడనే సెన్స్ కాదు. నిఖిల్ ప్రజెన్స్ ఇంకా ఉండాలి. నేను కోరుకున్నది ఏంటంటే ఒక బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి నబీల్ కంటే ఎక్కువగా నిఖిల్ ప్రెజెన్సే, నిఖిల్ ఇంపాక్టే పృథ్వీ దగ్గర ఎక్కువ ఉంటే బాగుండేది అనే సెన్స్లో మాట్లాడాను తప్ప నిఖిల్ని బ్యాడ్ చేయాలని, లేదంటే నిఖిల్ తప్పు చేశాడనే భావన నాది కాదు. కానీ కొంచెం ఆ విషయంలో నచ్చలేదు నాకు. బికాస్ నిఖిల్ వైపు ఇంకొక ఆలోచన ఉంది, ఏంటంటే నిఖిల్ని అందరూ ఇప్పటికే గ్రూప్ గేమ్ అని రుద్దడానికి, పాపం బురద జల్లడానికి ఆల్రెడీ గౌతమ్ ఎలా జల్లుతున్నాడు, ఓజీస్ అందరూ మమ్మల్ని టార్గెట్ చేశారని, అలాగే నిఖిల్ మీద పాపం గ్రూప్ గేమ్ అనే ముద్ర చాలా పడింది. సో పాపం తను కూడా ఆ ముద్రని వదిలించుకోవాలని చెప్పి ఆ సెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా మార్చుకోవడానికి తను కూడా అందరితో పాపం న్యూట్రల్గా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. సో తప్పు లేదు. బట్ నేను ఆ నబీల్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాను. నబీల్ చాలా ఏంటంటే నిఖిల్ పృథ్వీ ఏడుస్తున్నంతసేపు ఎండింగ్ వరకు పృథ్వీతోనే ఉన్నాడు నబీల్. సో నిఖిల్ ప్రజెన్స్ కొంచెం తగ్గింది కాబట్టి నేను నిఖిల్ కొంచెం ఆ విషయంలో నచ్చలేదన్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే నిఖిల్ చేసిన పని వల్ల కాదు, ఇంకొంచెం ప్రజెన్స్ ఎక్కువ ఉండుంటే బాగుండేది. నబీల్ ఎక్కువ ప్రజెన్స్ ఉంది కదా, నిఖిల్ ప్రజెన్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. బికాజ్ నిఖిల్ ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్ కదా, నా ఎక్స్పెక్టేషన్స్ నిఖిల్ మీద ఉంటాయి. పృథ్వీ దగ్గర ఎక్కువ నిఖిల్ ఉండాలనే నా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి నా ఎక్స్పెక్టేషన్స్ అది మిస్ అవ్వడం వల్ల
నాకు నిఖిల్ నచ్చలేదబ్బా, నాకు నచ్చలేదు అన్నాను తప్ప నిఖిల్ తప్పు చేశాడబ్బా అని నేను ఎక్కడ అనలేదు. అది ఒకవేళ రాంగ్గా పోర్ట్రే అయితే కొంతమందికి ఓకే, అది నేను చెప్తున్నాను, క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్తున్నాను. సో నిఖిల్ అయితే కరెక్ట్గానే ఉన్నాడు. బట్ ఈ జర్నీలో ఏమైందంటే పృథ్వీ అండ్ నబీల్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. మీరు చూసుకుంటే ఇద్దరికిద్దరు చెరుకొకరు, నా లీడర్ నబీల్ అని పృథ్వీ చెప్పాడు, నా లీడర్ పృథ్వీ అని చెప్పి నబీల్ చెప్పాడు. సో చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. నాకు నచ్చింది థింగ్. బట్ నిఖిల్ అయితే తప్పు చేశాడని నేను ఎక్కడ మాట్లాడలేదు. ఓకే, నెక్స్ట్ థింగ్. అండ్ నిఖిల్ విషయానికి వస్తే నిఖిల్ మళ్ళీ పృథ్వీయే నా లీడర్ అని చెప్పాడు. అండ్ పృథ్వీ ఆల్రెడీ గౌతమ్ పేరు చెప్పాడు కదా, గౌతమ్ మాత్రం రోహిణి పేరు లీడర్ అని చెప్పాడు. నిఖిల్ పేరు స్నేక్ అని చెప్పాడు. నిఖిల్ స్నేక్ అని చెప్పాడు. ఎందుకంటే గౌతమ్కి ఆల్రెడీ నిఖిల్ అంటే పడదు, అది కామన్ థింగ్. నిఖిల్ కూడా సేమ్ గౌతమ్ పేరు చెప్పాడు స్నేక్ అని, లీడర్ మాత్రం పృథ్వీ అని చెప్పాడు. అండ్ యష్మి విషయానికి వస్తే యష్మి గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలి. ఈ ఒక్క పాయింట్ మాట్లాడదాం. యష్మి ప్రేరణ నా లీడర్, ప్రేరణ నన్ను అమ్మలా, అక్కలా, చెల్లిలా, అన్ని ఫ్రెండ్లా, బెస్ట్ ఫ్రెండ్లా అన్ని పోర్ట్రే చేసింది ఇక్కడ. అన్ని పాత్రల్లో పోషించిందని చెప్పింది, బాగుంది. స్నేక్ మాత్రం నిఖిల్ అని చెప్పింది. ఒక పాయింట్ చెప్తున్నాను క్లియర్గా, యష్మి బిగ్ బాస్ లైఫ్లో నిఖిల్ స్నేక్ కాదు, నిఖిల్ బిగ్ బాస్ లైఫ్లో యష్మి ఒక స్నేక్. పాపం నిఖిల్కి ఏమైతుందంటే, నిఖిల్కి ఎవరైతే ఎవరైతే అయితే ఉన్నాడో సోనియా స్నేక్లా మారింది. లాస్ట్ టైం మొన్న వచ్చి నామినేట్ చేసి మొత్తం నిఖిల్ని ఒక రెండు రోజులు అస్తవ్యస్తం చేసింది. నిఖిల్ సిచ్యువేషన్ మొత్తం మార్చేసింది. సో నిఖిల్ లైఫ్లో సోనియా ఒక స్నేక్లా మారింది. నెక్స్ట్ సీత వచ్చింది, సీతతో పాపం అప్పుడు క్లోజ్గా ఉన్నాడు, సీత వచ్చింది, సీత ఒక స్నేక్లా మారింది. పాపం యష్మితో క్లోజ్గా ఉన్నాడు, యష్మి వచ్చి స్నేక్లా మారింది. యష్మిని స్నేక్ అని ఎందుకు అంటున్నానంటే, పాపం యష్మిని గౌతమ్ అక్క అంటున్నాడని చెప్పి యష్మి పాపం బాధపడుతుందని చెప్పి మధ్యలో మా నోడు వచ్చి అనవసరంగా దూరాడు. నిఖిల్ అనవసరంగా, అంటే దాన్ని ఏదో అంటారు కదా, గాలితో పోయేది గంప కంటించుకున్నారు, ఏదో ఉంటుంది సంథింగ్, గాలికి పోయేది గంప కంటించుకున్నాడు అనే సామెత ఉంటుంది. వాళ్ళిద్దరికి ఏదో అవుతున్నప్పుడు అనవసరంగా నిఖిల్ ఆ మధ్యలో దూరడం వల్లే, ఆ గొడవ అవ్వడం వల్లే గౌతమ్ గ్రాఫ్ ఇలా పెరిగింది. నిఖిల్ కొంచెం నెగిటివిటీ వచ్చింది నిఖిల్కి. అనవసరంగా అక్క అనే మ్యాటర్లో మనోడు దూరి అక్క అనొద్దురా అని చెప్పి కొంచెం ఇష్యూ చేసుకున్నాడు. అది పట్టించుకోకుండా ఉండుంటే సరిపోయేది. సో యష్మి లైఫ్లో నిఖిల్ స్నేక్ కాదు, నిఖిల్స్ లైఫ్లోనే యష్మి స్నేక్. తింగరమోహన్ అది కొంచెం ఆమె చెప్పింది తింగరగా అనిపించింది నాకు. నిఖిల్ని స్నేక్ అంది కానీ నిఖిల్కే పాపం ఈమె స్నేక్. నిఖిల్కి ఈమె ఎఫెక్ట్ చేసింది కానీ నిఖిల్ పాపం ఈమెను ఏం చేయలేదు. ఈమంతటి ఈమె నాకు డ్రీమ్ వచ్చింది, నాకు నీ మీద ఎలా వచ్చింది, అలాంటి ఫీలింగ్ వచ్చిందని ఈమె చెప్పింది. నిఖిల్ చాలా క్లారిటీ ఇచ్చాడు. సో నిఖిల్ అది చేసిన తప్పేం లేదు. నిఖిల్ లైఫ్లోనే యష్మి స్నేక్, సోనియా స్నేక్, సీత స్నేక్ అయ్యారనమాట. సో క్లారిటీ. నెక్స్ట్ తేజ వచ్చేసి అవినాష్ పేరు చెప్పింది, విష్ణు పేరు కూడా చెప్పాడు. అవినాష్ పేరు చెప్పాడు లీడర్ అని చెప్పి, విష్ణు పేరేమో స్నేక్గా చెప్పాడు. ఎందుకంటే పాపం మొన్న టాస్క్లో 7 గ్లాసులు పాడేసింది, తప్పేం లేదు. అండ్ విష్ణుప్రియ విషయానికి వస్తే పృథ్వీ గురించి అక్కడే చెప్పింది అనమాట. పృథ్వీ ఈ హౌస్లో ఉండడమే నాకు ఆక్సిజన్ చెప్పి చాలా గొప్పగా చెప్పింది. రోహిణి గురించి ఆఫ్ కోర్స్ రోహిణి స్నేక్ అని చెప్పింది. ప్రేరణ విషయానికి వస్తే సేమ్, రోహిణి ఈ మధ్య చెప్పాను కదా, విష్ణుప్రియకి శత్రువు ప్రేరణ, విష్ణుప్రియకి శత్రువు రోహిణి. సో వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినట్టు అనిపించింది నాకు. ప్రేరణ రోహిణిని బెస్ట్ ఫ్రెండ్ లీడర్ అని చెప్పింది. స్నేక్ విషయానికి వస్తే మళ్ళీ గౌతమ్ అని చెప్పింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ ప్రేరణ కొంచెం ఓవర్ డైలాగ్ వేస్తుంది అనమాట. ఏమనంటే, లీడర్ అంటే ఏంటి, మన ఆటలో ముందుకు తోసేవాళ్ళు, స్నేక్ అంటే వెనక్కి లాగేవారు. సో అలా ఆ సెన్స్లో చెప్పమని నాగార్జున గారు అడిగితే, మనల్ని ఎవరు ముందుకు తోయరు, మనల్ని ఎవరిని లాగరు సార్, ఇట్స్ డిపెండ్స్ ఆన్ మీ అని చెప్పేసి అందే, ఓవర్గా అందే. నాగార్జున గారు ఈజీగా కౌంటర్లు వేస్తారు. శ్రీపాద యు ఆర్ నథింగ్ అంట, ఆమెనంటాను ఒక డైలాగు. ఇంకోటి ఏంటంటే, శ్రీపాదని అసలు నువ్వు మాట్లాడినిస్తావమ్మా, ఇంట్లో నువ్వే మాట్లాడుతూ ఉంటావమ్మా అని 2 కౌంటర్లు వేశారు. సో అయిపోయింది. సో నెక్స్ట్ నాగార్జున గారు ఇంకో పాయింట్ లాగారు. గౌతమ్ని ఇంకో పాయింట్ అన్నారు. ఓజీస్ అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, కావాలని మమ్మల్ని నామినేట్ చేసి పంపించేద్దామని అన్నాడు. బట్ అక్కడ పాపం రియల్గా ఏం జరిగింది, నాగార్జున గారు ఒక మాట అన్నారు, గ్రూపిజం ఇక్కడ కనిపించలేదని. ఏంటంటే పాపం ఓజీస్ అందరూ బయట నుంచి వచ్చారు కదా, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ ఓజీస్నే నామినేట్ చేశారు. ఈ వారం నామినేట్ అయిన వాళ్ళందరూ ఎవరో తెలుసు కదా మీకు, ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న వాళ్ళు అందరూ ఓజీసే, ఒరిజినల్ గ్యాంగ్వే మొత్తం, అందరూ పాత వాళ్ళే. కొత్త వాళ్ళని ఒక్కరిని కూడా నామినేట్ చేయలేదు ఎవరు. సో అంటే ఇక్కడ గ్రూపిజం జరిగింది. పాపం ఓజీస్కి అన్యాయం జరిగింది, వైల్డ్ కార్డ్స్కి అన్యాయం చేసింది ఏమీ లేదు. అది చాలా న్యాచురల్ పాయింట్. నాగార్జున గారు ఇండైరెక్ట్గా ఒక చొరకేశారనమాట గౌతమ్కి. కరెక్ట్ పాయింట్. పాపం ఓజీస్నే అందరూ నామినేట్ చేశారు బయట నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళకి శాపంగా మారింది. అండ్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్లో బిగ్ బాస్ గురించి ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను అబ్బా.
యాడ్ షూట్లు మాత్రం భలే చేయించుకుంటున్నాడు. బిగ్ బాస్కి ఉన్న ఆ టీంకి ఉన్న స్ట్రాటజీ ఏంటంటే మనం యాడ్లు చూడడానికి మామూలుగా స్కిప్ చేస్తూ ఉంటాం. మనకి యూట్యూబ్లో యాడ్లు చూడలేక ప్రీమియం తీసుకుంటాం. ఈవెన్ హాట్స్టార్లో కూడా ప్రీమియం తీసుకుంటున్నారు చాలామంది ఆ యాడ్లు చూడలేక. అలాంటిది ఒక యాడ్ని ఎంత క్రియేటివ్గా చూపిస్తున్నాడంటే, నేను సంతూర్ యాడ్ని అమ్మాయిలందరి చేత ఒక్కొక్క మెసేజ్లు ఇప్పిస్తూ అద్భుతంగా చూపించారు. అందరూ కూడా సంతూర్ యాడ్ని అంత బాగా చూశారనమాట. బిగ్ బాస్ టీమ్కి, ఆ క్రియేటివ్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇదైతే జరిగిందనమాట. అండ్ మోర్ ఓవర్ రేపు ఎపిసోడ్లో తెలుస్తుంది యష్మి అయితే ఎలిమినేట్ అయింది. సో యష్మి ఎలిమినేట్. నేను ఫస్ట్ ఎపిసోడ్లోనే నామినేషన్స్ అయిన నామినేషన్స్ నైట్ అయితే మార్నింగ్ నేను రివ్యూ చేశాను. ఆ రివ్యూ ఒకసారి చూడండి. యష్మి వెళ్ళిపోద్ది, ఇది నా గట్ ఫీలింగ్ అని నేను క్లియర్గా చెప్పాను. యష్మియే ఎలిమినేట్ అయింది. నాకేంటో కొంచెం హ్యాపీనెస్గా ఉంటుంది. నా గెస్సింగ్లు అన్నీ కరెక్ట్ అవుతున్నాయి. నేను చెప్తున్నా ఎవరైతే ఎలిమినేట్ అవుతారని చెప్తున్నానో వాళ్ళే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు ఇప్పటి వరకు. సో నా గెస్సింగ్లు కరెక్ట్ అవుతున్నాయి. నా గట్ ఫీలింగ్ అని చెప్తున్నాను. ఆ గట్ ఫీలింగ్ అన్నానంటే అదే జరుగుతుంది. సో కొంచెం ఏదో తెలియకుండానే లోపల ఏదో కోయిడాన్స్ అనమాట. సో అది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సో సండే ఫన్ డే గురించి మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్ సైనింగ్ ఆఫ్.